పోయిన కార్యము సిద్ధించిందా? తప్పకుండా. ఉంగరం దొరికిందా? తప్పకుండా. చాలా సంతోషం. ఓ జనని రేణుకామాత జనని వందనములు జనని వందనములు ఇచ్చినాను. కానీ నాకు నా తోటి బావతోటి ఆడుకొని వస్తాను. సెలవు. ఓ నాయన కుమారా పరశురామా ఇప్పుడే వచ్చి ఉన్నావు. నీవు అలసిపోయి వచ్చి ఉన్నావు కుమారా. నీవు కొంచెం విశ్రాంతి తీసుకొని నీవు ఆ తర్వాత వెళ్ళినాము. ఇప్పుడే ఆ బాలతోటి నీకు పని ఎందుకు కుమారా? అయితే ఆ బాలతోటి ఇప్పుడు ఎందుకంటావా? అవునవును. ఉంటుంది కాబట్టి నీ సెలవు తీసుకొని పోయి ఆడమని చెప్పి నేను నీవు చదువుకునేటువంటి బడి పిల్లలు చాలా కొంట వాళ్ళగా విన్నాను. నీవు పోయి వచ్చినావు కుమారా. నీ ముఖమంతా చిన్నపోయినది. నీ యొక్క ముఖములో కళ లేదు కనుక నీవు స్నానం చేసి మంచిగా భోజనం చేసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళినాం. అయితే కుమారా ఏమి
అమ్మా నేను ఎప్పుడు ఈ కోణంలోనే ఉన్నానంటే నా మనసు చాలా బాధపడుతుంది. నా యొక్క తోటి వాళ్ళతో ఆటలు పాటలు పాడి మళ్ళీ నీ యొక్క సంతానికి వస్తాను. నాకు సెలవు అమ్మ అమ్మ మంచి కుమారా ఓ కుమారా పరశురామ సరణే నీవు ఆడుకుని వచ్చినాకనే స్నానము భోజనము పవలింపు సేవ అని అంటున్నావు కుమారా. నేను ఆటలాడుకొని వచ్చినాక ఇప్పుడు ఎట్లాగో నేను తడిసిపోయింది కదా, ఆటలాడుకొని వచ్చినాక ఇంకా శుభ్రం చేసుకొని అప్పుడు అన్నం తింటాను. సరే కుమారా వెళ్ళి నమ్ము. ఎవరితోనే కొట్టాడబో కుసుమా? ఎవరితో కుమారులంటే నా యొక్క పేరు ఈ జగత్తులో వినిపించాలి. మా ముమ్మాటికి నీ కుమారుడు అంటే వాడు ఎవరితోటి మాటలు పడడు. ఒకవేళ నేను కొట్టే వాడు వర్తాడు. అందుకే నేను చెప్పేది. అందుకే ఎవరు తిరుగుపోగట్టున్నా ఎవరు తిరుగుపో కానీ నేనైతే మంచిగా ఆడుకో. సరే వెళ్ళిరా. ఓ మిత్రమా ఇద్దరు బాగుంటాం తీసుకురా ఆటలాడదాము. ఓ పిల్లగాళ్ళు ఎవరికైనా లీవ్ ఉన్న ఆదాయం మనము లే అయ్యా లీవ్ ఉంటే రాండి. మన బొంగరాలు చూద్దాం. ఈయన ఏ పాట ఆడతాడో నేను చూస్తా. లీవ్ ఉంటే ఒక రాదు నేను అంటకు రావయ్య మన బొంగరాలు లక్క ఆయన ఏందో చూద్దాం. అయ్యా రేపు సండే, ఇవాళ సండే, రేపు మండే, ఇవాళ వెలిగింది రేపు చూసుకున్నా కదా. ఆయన ఏ పాట ఆడతాడో చూద్దాంతా. ఇగో నాది లక్క బొంగరం రోజు ఎట్లా చూసుకో. మూడే ఉంటే నాలుగైదు నాయుడు. అయ్యా మన ఎటు మాస్టర్ కూడా చెప్పేంత కోపిక లేదు. మనదే వలిగిందా? ఏమైందా? నేను అయ్యా మమ్మీకి మా డాడీకి చెప్పి నిన్ను కట్టపొట్టు చేసి పొద్దుగాల ఒడ్లు ఆయన గొప్ప చెప్తేనే నేను నా అయ్య కొడుకును. నా బొంగరం ఎందుకు వలగొట్టినావు? ఎందుకు నా బొంగరం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది?
మరి ఇప్పుడు ఏం చేయమంటారా? ఏం లేదు కాదు, ఏదో ఆడుతున్నామంటే ఆ పోరగా నేను పిలుచుకొచ్చినా, ఇప్పుడు బల్లె పిలుచుకొని పక్కన పిలుచుకొచ్చినా పక్క వల కొట్టి ఇప్పుడు నేను ఏం చేయాలా? పిల్లగానికి నేనేం చెప్పాలా? వాళ్ళ అయ్యమ్మకి ఏం చెప్పాలా? నా అయ్యమ్మకి నేనేం చెప్పాలి? ఏం చెప్తావు? ఆటలు ఆడిపోతే ఓడిపోయామని చెప్పుర్రి. ఓడిపోయి తీసిపెట్టు. సరే నన్ను ఒకటి తెప్పేసినా సరే కానీ నా ఎందుకు వాళ్ళ కొట్టినావు అంటున్నా. ఇప్పుడు నా అమ్మకి ఏం చెప్పాలి, నా అయ్యకి ఏం చెప్పాలి? నేను ఆటలు ఆడితే బొంగరాలు వెళ్ళిపోతుంది, దాంతో ఉంది. నీ పాడైపోని ఎట్ట చేద్దాం అరే తమ్మి. నీ బొంగరం నీకు కావాలంటే ఆయన దగ్గరికి పోయి ఆయన బొంగరం తీసుకుంటావా? ఆయన నువ్వు ఏం మాట్లాడతావో ఏదో మేము జరా ఉత్తుత కాదా అని చెప్తే నువ్వు గట్ట చేస్తున్నావయ్యా మా పని. ఏదో ఆట ఆడమని చెప్పి ఆడుకుంటాం కానీ పడిపోతుంది, ఏం చేయాలి దానికి? అంటే ఇప్పుడు మా బొంగరం ఎట్లుందో అట్లా తెచ్చి నువ్వు ఏం చేసుడు మనకేమైనా ఆటల పోటీ పెట్టిరా? మనకేమైనా క్యాష్ ఇచ్చిరా? డబ్బులు ఇచ్చిరా? బొంగరాలు ఆట ఆడమని మనకు ఆట ఆడుకుంటే ఎవరికైనా పోతుంది. ఇచ్చిరా? మన క్రికెట్లో ఇట్లా టీం ఇచ్చినట్టు ఇచ్చిరా? మన కబడ్డీలో ఇచ్చినట్టు ఇచ్చిరా? మరి అందుకే లేదు లేదు, నాకు బొంగరం కావాలి ఖచ్చితంగా. లేకపోతే నీకు కట్టె పొట్టు చెక్కి పొత్తుగా అలా ఊరి కత్తిరతో గుర్తిస్తా. లేకపోతే ఎందుకురా? ఊరంతా చెప్తా నేను మా పొరగాళ్ళకి. మరిగా అయ్యా ఇప్పుడు ఈ అయ్యమ్మున్నోడు ఇతనే కొడతాడా? నాకు అయ్యి ఉంది, అమ్మ ఉంది, శరం ఉంది, నాకు అన్ని రకాల నేనున్నా. నేను వాళ్ళని వలగొట్టినా? నువ్వు గెలవలేదు, బలగొట్టలేదు. నేను గెలిచిన బలగొట్టా. ఏం గెలిచినావా? అసలు నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు నేను పలిపోయిందని అమ్మకు నా అయ్య చెప్పుకుంటాను. నీకు అమ్మ లేదు, అయ్య లేదు, మొండి రోగలం అంటాయి. ఒక్కడివే ఏకో నారాయణ లెక్క ఉన్నావు. అమ్మ ఎందుకు లేదా? ఏది నా అమ్మని ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడు నాకు పలిగిందంటే ఇప్పుడు నీ దగ్గర కూర్చొని నీ అమ్మ నీ అయ్యి ఉన్నాడా? నీ అయ్య నీ అమ్మ ఉన్నాడా? అమ్మ ఉన్నది, అమ్మ ఉంది. అయ్యుండా? అయ్యి ఉంటాడా? మరి అయ్యుంటే మాకు బొంగరం చేపిస్తాడు. నీకుండా అయ్యా? మీ పొరడికి ఇట్లా చేసి నీ అయ్య ఫిర్యాదు అయితే అరే బాబు ఇక పోనీరా పొరపాటు అయిందని ఆయన చేసిస్తాడు. ఉందా నీ అయ్యా? నా అయ్య చేసిస్తాడు. నాది నీది వలిగిద్దా? చేపించుకో. ఎవరు నువ్వు అలవాటు మామూలు చేపించుకోవాలని ఏం చేయాలరా? ఏం చేయాలి ఇప్పుడు? ఎట్ట చేయాలి? నేను ఇంటికి వెళ్ళబోవాలి నాయన. నా అమ్మేమంటారు దేవుడా? నా అయ్యేమంటారు నాయన? తండ్రి లేడు, ఏం లేడు. మొండి మొదలానే ఉండా? అమ్మాయి పెడిజిత్తలకే వచ్చినట్టు ఆయన. నేను ఇది అంటేగా ఇప్పుడు ఇచ్చేది పోతాడు కాబట్టి ఇట్లా కొట్టాడు. నేను ఇంకా ఓపిక కాస్తున్నా. నా బొంగరం నాకు ఇస్తావా? మీరు మిగిలిన మాట్లాడుతున్నారు. నా యొక్క తల్లిని ఇప్పుడు అడిగి వస్తా. మా తండ్రి ఉన్నాడా లేడా అని అడిగి వచ్చిన దాకా మీకే ఏ లేడా? నేను ఒరిజినల్ చూసినా, తిరస్సులు తీసినా, నల్ల మన 32 జిల్లాల మొత్తం మండలాలన్నీ తీసేసిన, మొత్తం అన్ని తీసిన లేడు లేడు రండ మొండ కొడుకు అని నాకు తెలియదు అప్పుడే. నాకు అవునయ్యా, అవును, నాకు బలం లేదు కానీ గాలి కొట్టుకపోతున్నా కానీ నేను గట్టిగా ఉంటే నీతో పొల్లు చేసి పారేస్తాను. సరే సరే, మరి యొక్క బాలుల మాటలు నిజమే ఉండవచ్చు. మరి నాకు తల్లి ఉన్నది కానీ తండ్రి మాత్రం లేదు. ఇప్పుడే పోయి నా యొక్క జర్నీ అయినా రేణుగా దగ్గరికి పోయి నా తండ్రి మాటలు నేను తెలుసుకొని వచ్చేదాకా మీరు ఇంకనే ఉండరా. నేను వచ్చిన తర్వాత మా తల్లిని అడిగినాక రావా? అప్పుడే అనుకున్నాను నా అయ్యకి ఏం చెప్పాలి. అందులో ఇక రావా? నాయి వాళ్ళ కొడతాడు. పిల్లలతో ఆడుకొని వచ్చి ఉన్నావా? అమ్మ నువ్వు వినవమ్మ అడిగేదాను ఒక మాట నిమ్మలమ్మగా చెప్పు. నాకు ఇప్పుడు సమ్మతిగా నీతో ఒక మాట నడిగనా కమ్మ పిలుచు
ఓయమ్మా ధరణి రేణుకా మాత, కుమారా పరశురామ, నేను ఒక్క మాట నిన్ను అడుగుతా, దానికి సమాధానం చెప్పగలవా తల్లి? నీవు కొడుకు నేను తల్లిని, నీ వాటికి అడగవలసిన పద్ధతి కదా కుమారా. ఏమి సంగతి అడుగు, ఏ మాట అడుగు కుమారా. శ్రీ రేణుకా మాతాకు జననీ రోదగతి జనులు, జననీ రోదగతి జనులు, జననీ రోదగతి జనులు జననీ రోదగతి జననీ నాయనా కుమారా పరశురామ, ఈ ప్రపంచంలో తల్లిదండ్రి ఇద్దరు ఉంటారంట, మరి నువ్వు ఒక్కటివే ఉన్నావు. మరి మా తండ్రిడమ్మా, మా తండ్రి ఉన్నాడా? నా కుమారుడు ఎన్నడూ లేనిది ఈనాడు వచ్చి అమ్మా నువ్వు ఒక్కదానే ఉన్నావు, నా తండ్రి ఏడి అడుగుతున్నాడు. ఎవరు చెప్పచ్చు వీడికి? ఏ పిల్లలు చెప్పినారు, ఏ పెద్దలు చెప్పినారు, ఏ ముసలి వాళ్ళు చెప్పినారు, ఏ వయసు వాళ్ళు చెప్పినారు నా కుమారునికి? తండ్రిని అడుగుమని, తండ్రి పేరు అడుగుమని ఎవరు చెప్పవచ్చును? కుమారా అమ్మా నీవు ఒకటే ఉన్నావు, తల్లి ఒకటే ఉన్నావు, తండ్రి లేడు అని చెప్పి నేను అడుగుతున్నా. ఉన్నాడా లేడా చెప్పు, కానీ ఎవరు చెప్పొచ్చు అనే సమస్య కాదు. కుమారా పరశురామ,